ఈ వీడియోలో ఆన్లైన్ నుంచి విద్యార్థుల యొక్క ప్రమోషన్ లిస్ట్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే మనం ఎలాంటి సాఫ్ట్వేర్ని యూజ్ చేయకుండానే ఆటోమేటిక్గా సిఎస్సి సైట్లోనే విద్యార్థుల యొక్క అందరివి ప్రమోషన్ లిస్టులు ఈజీగా జనరేట్ అవుతాయి. మనం ఫైనల్లో ఆ ప్రమోషన్ లిస్ట్ని మనం జస్ట్ డౌన్లోడ్ చేసుకొని వాటిని మనం ప్రింట్అవుట్ తీసుకొని ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ప్రమోషన్ లిస్ట్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ ప్రమోషన్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ సైట్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ను ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు న్యూ లింక్స్లో స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేయగానే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ మీకు స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే సిఎస్సి సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. ఇక్కడ ట్రెజరీ ఐడి ఇవ్వకూడదు. ఇక్కడ కంపల్సరీగా మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి. పాస్వర్డ్ వద్ద మన స్కూల్ అటెండెన్స్ యాప్లో ఈ డైస్ కోడ్కి సంబంధించి అంటే మన పాఠశాలకు సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో ఆ అటెండెన్స్ యాప్లో ఆ డైస్ కోడ్కి సంబంధించి ఆ పాస్వర్డ్ను ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నవి సేమ్ ఇలాగే ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం సిఎస్సి సైట్లోకి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎంఐఎస్ రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్లో మరలా ఎంఐఎస్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఇక్కడ మనకి ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్ని ఓపెన్ చేయగానే మనకు 4 మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే క్రిందకి జరపండి. మీరు మొబైల్లో యూజ్ చేసిన ఈ సైట్ ఓపెన్ అవుతుంది. కాకపోతే మొబైల్లో మనం డెస్క్టాప్ మోడ్ని ఆన్ చేసుకోవాలి. అదేవిధంగా యాక్సెసిబిలిటీని 50%కి రెడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ 4 కనిపించాయి కదా, దీంట్లో క్రిందకి జరపండి. దీంట్లో క్రిందకి జరిపితే 11వ ఆప్షన్ స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్టు దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏ తరగతి ప్రమోషన్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ తరగతిని సెలెక్ట్ చేయండి. తర్వాత గో మీద క్లిక్ చేయండి. ఇలా మనం సెలెక్ట్ చేసిన తరగతికి సంబంధించి ప్రమోషన్ లిస్ట్ మొత్తం ఇక్కడ మనకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. దీంట్లో సీరియల్ నెంబరు, అడ్మిషన్ నెంబరు, స్టూడెంట్ నేము, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్ట్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఇది ప్రైమరీ లాగిన్ కాబట్టి మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ ఇవి మాత్రమే కనిపించాయి. అదే హై స్కూల్ వరకు ఉండే హై స్కూల్కి సంబంధించి సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ దీంట్లో ప్రతి సబ్జెక్ట్స్కి FA1, FA2, FA3, FA4 అండ్ SA1 ఈ మొత్తం నుంచి 50 మార్క్స్ మనం ఇక్కడ ఈ ప్రమోషన్ లిస్ట్లో వేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి మన వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. మనం స్పెషల్గా ఈ మార్క్స్ని రెడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా FA1, FA2, FA3, FA4 అండ్ SA1 ఇవన్నీ కూడా మనం సిఎస్సి సైట్లో మార్క్స్ ఆల్రెడీ ఎంటర్ చేసాం. ఆ మార్క్స్ నుంచి ఆ మార్క్స్ మొత్తాన్ని 50కి రెడ్యూస్ చేసి ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ SA2 ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ SA2లో వచ్చిన మార్క్స్ 50 మార్క్స్. ఈ విధంగా SA2లో 50 మార్క్స్ రెడ్యూస్ చేసినవి 50 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్స్కి ఈ విధంగా మనం ప్రమోషన్ లిస్ట్లో వేయాలి. ఈ 100 మార్క్స్కి ఏమి గ్రేడ్ వచ్చింది అనేది కూడా ఇక్కడే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇంకా మనకి SA2 ఎగ్జామ్ అనేది ఇంకా కండక్ట్ చేయలేదు, మనం ఆన్లైన్లో మార్క్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ SA2కి సంబంధించి జీరోస్ చూపిస్తున్నాయి. అదే మనం SA2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఈ మార్క్స్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం మార్క్స్ ఎంటర్ చేసిన నెక్స్ట్ డేనే ఇక్కడ ఇవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. కాబట్టి మనం ఈ ప్రమోషన్ లిస్ట్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే SA2 అనేది కండక్ట్ చేసిన తర్వాత ఆన్లైన్లో మార్క్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఆ మార్క్స్ అన్ని దీంట్లోకి అప్డేట్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ ప్రమోషన్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగానే మనం డౌన్లోడ్ చేసుకోకూడదు. ముందుగా మనం డౌన్లోడ్ చేసుకున్నా సరే మనకి ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకంటే ఇక్కడ SA2 మార్క్స్ అనేవి జీరోస్ చూపిస్తాయి. కాబట్టి ఈ విధంగా మన వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. మనం ఈ రెడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. మార్క్స్ని కూడా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, గ్రేడ్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్గా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి రెడ్యూస్డ్ 50 మార్క్స్, అదేవిధంగా SA2 50 మార్క్స్, టోటల్ 100 మార్క్స్, టోటల్ గ్రేడ్. ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్స్కి మనం ఈజీగా మనం ఈ ఆన్లైన్లో నుంచే ఇవి జనరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం హై స్కూల్కి సంబంధించి ఏ విధంగా ఈ రెడ్యూస్డ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. దీంట్లో మనకి ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ వీటికి సంబంధించి మనకి FA1, FA2, FA3, FA4 అండ్ SA1 ఈ మొత్తం నుంచి టోటల్గా 20 మార్క్స్ తీసుకుంటారు.
అదేవిధంగా SA2 ఎగ్జామ్ అనేది మనం 80 మార్క్స్కి కండక్ట్ చేస్తాం కదా. SA2 80 మార్క్స్, రెడ్యూస్ చేసినవి 20 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్. వీటికి సంబంధించి గ్రేడ్. ఈ విధంగా మనకి హై స్కూల్కి సంబంధించి సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటిల్లో మరలా ఫిజిక్స్, బయాలజీకి సంబంధించి మరలా మనం వేరుగా వేయాల్సి ఉంటుంది. అంటే ఫిజిక్స్కి సంబంధించి ఈ ఇంటర్నల్ మార్క్స్ అనేవి FA1, FA2, FA3, FA4 అండ్ SA1. ఈ మొత్తం నుంచి టోటల్ మార్క్స్ నుంచి మనం 10 మార్క్స్ని రెడ్యూస్ చేసుకోవాలి. ఆ 10 మార్క్స్ ఎంతెంత వచ్చాయనేది ఆన్లైన్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. అదేవిధంగా ఈ ఫిజికల్ సైన్స్లో SA2 అనేది 40 మార్క్స్ కండక్ట్ చేస్తాం. ఈ రెడ్యూస్ చేసినవి 10 మార్క్స్, SA2 40 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్. నెక్స్ట్ ఇక బయాలజీ వచ్చేసరికి సేమ్ ఇదే విధంగా అనమాట. FA1, FA2, FA3, FA4 అండ్ SA1 ఇవి మొత్తం నుంచి మనం 10 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి. ఆ రెడ్యూస్ చేసినవి ఇక్కడ వచ్చేస్తాయి. అదేవిధంగా SA2 బయాలజీ అనేది 40 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. SA2 40 మార్క్స్, రెడ్యూస్ చేసినవి 10 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్. ఈ విధంగా ఫిజిక్స్, బయాలజీకి సంబంధించి ఈ విధంగా ఈ మార్పు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే మనకి జనరేట్ అయిపోతాయి. ఇంకా మిగతావన్నీ కూడా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ ఇవన్నీ కూడా నో ప్రాబ్లం. రెడ్యూస్ చేసినవి 20 మార్క్స్, SA2లో 80 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్. ఈ విధంగా హై స్కూల్ వారు ఈ ప్రమోషన్ లిస్ట్లో ఈ విధంగా ఈ ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. కాకపోతే మనం వీటిని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే SA2 మార్క్స్ను కూడా ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ ఆన్లైన్ ప్రమోషన్ లిస్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ వాల్యూస్ అన్నీ కూడా యాక్యురేట్గా వస్తాయి. ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్కి ఆన్లైన్లో ఈజీగా జనరేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చివరిలో కో కరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించి కూడా ఇక్కడ మార్క్స్ ఇక్కడ ఇచ్చారు. కాకపోతే వీటికి సంబంధించి మార్క్స్ ఎంట్రీ అనేది ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ వీటికి మార్క్స్ ఎంట్రీ అనేది ఆన్లైన్లో ఇస్తే ఏ విధంగా ఈ మార్క్స్ని ఎంటర్ చేయాలనేది నెక్స్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆన్లైన్లో మనకు మార్క్స్ ఎంట్రీ అనేది లేకపోతే నో ప్రాబ్లం, వీటిని ఇలాగే వదిలేసేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అటెండెన్స్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ మనకి అప్డేట్ అవుతుంది. రిజల్ట్ ప్రమోటెడ్ అని కూడా ఈ ప్రమోషన్ లిస్ట్లోనే మనకి ఆటోమేటిక్గా రావటం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ప్రమోషన్ లిస్ట్ని ఈ ఆన్లైన్ నుంచి అప్పుడే మనం డౌన్లోడ్ చేసుకోకూడదు. SA2 ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ మార్క్స్ ఈ ప్రమోషన్ లిస్ట్లో అప్డేట్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ ప్రమోషన్ లిస్ట్ని మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ మనకి 2 రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ మొదటిది వచ్చేసరికి PDF సింబల్ అనమాట. మనం దీని మీద క్లిక్ చేస్తే ఈ పేజీ మొత్తాన్ని మనం PDFలోకి సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ PDF అని చెప్పి దీన్ని సేవ్ చేసుకుంటాం. కాకపోతే ఈ క్లారిటీగా మనకి పేజెస్ అనేవి గజిబిజిగా ఉంటాయి, కరెక్ట్గా ఒక ఆర్డర్లో రావు. దీన్ని మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్సెల్లో ఈ మొత్తాన్ని మనం ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎక్సెల్ని ఉపయోగించండి. సిస్టమ్ ఉన్నవారు ఈ ఎక్సెల్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఎక్సెల్ని మనకు నచ్చినట్టుగా ఈజీగా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ డౌన్లోడ్ ఎక్సెల్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కరెక్ట్గా మనం A4లో కానీ లేగల్లో కానీ కరెక్ట్గా మనం సెట్ చేసుకుంటే మనం ఈజీగా దీన్ని మనం ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆన్లైన్లో నుంచి స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ను ఈజీగా మనం ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఫైనల్లో ఈ ప్రమోషన్ లిస్ట్ని ఉపయోగించుకొని మనం MRCకి ఈ ఆన్లైన్లో జనరేట్ అయిన ఈ ప్రమోషన్ లిస్ట్ని మనం 100% ఇవ్వవచ్చు. ఈ స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకునే లింక్ అనేది amravati-teacher.com సైట్ను ఓపెన్ చేసేసి మీరు ఈ సైట్ను ఓపెన్ చేయవచ్చు. ఈ విధంగా ప్రమోషన్ లిస్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.